హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. కూటమి పార్టీల మధ్య సమన్వయం కనిపిస్తుందా? కూటమి పార్టీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఒక పక్క టీడీపీలో కొలికిపూడి అలాగే కేసినేని చిన్నికి మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఇలా ఉంటే, మరోపక్క కందుకూరు ఘటన పైన కాపులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము అధికారంలోకి తీసుకొచ్చింది, మీకు అధికారం ఇచ్చింది, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి అనుకుంటే, ఈరోజు మీ వల్ల, మీ కులాల చిచ్చు వల్ల, మీ పార్టీల చిచ్చు వల్ల ఈరోజు మా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందంటూ కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. కందుకూరు ఘటనకు సంబంధించి కాపులందరూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే, దీనికి సంబంధించి జనసేన పార్టీ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎక్కడా కూడా స్పందించట్లేదు. అయితే కులాలకు సంబంధించిన వ్యవహారం మీద రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించాలి, దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడాలంటూ కూడా ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరోపక్క కూటమికి సంబంధించి ఇచ్చినటువంటి హామీలైనా, ఇచ్చినటువంటి పాలసీలైనా ఎక్కడా కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనపట్లేదు. దానికి సంబంధించి ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు వాటిని అమలు చేసే దిశగా వెళ్ళట్లేదంటూ కూడా వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ నమస్తే. నమస్తే అశోక్. సార్, ముందుగా కులాల లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూడలేము, అది ఏదైనా సరే ఏమైనా సరే. సో ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా సరే వైసీపీ అంటే అధికారంలో లేదు, దాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కూటమికి సంబంధించి 3 పార్టీలు ఉంటే ఇప్పుడు వాటికి సంబంధించిన కులాల చర్చ, కులాల కొట్లాట మళ్ళీ బయటకు వస్తుంది. ఏం చెప్తారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని చూసిన తర్వాత, దీని సోషల్ ఆర్డర్ చూసిన తర్వాత నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అంటాడు. కులాల మయమే సమాజం. ఇది ఆంధ్రప్రదేశ్ దీనికి అతీతం ఏం కాదు. అయితే విషయం ఏంటంటే, రాజకీయ పార్టీలు కులానికి కాపు కాసే విధంగా ఉండకూడదనేది ప్రజాస్వామ్య లక్షణం. కూటమిలో అన్ఫార్చునేట్లీ అనివార్యంగా ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలు కూడా 3 కులాలకు ప్రాధాన్యత వహిస్తాయి అనే ఒక నానుడికి వచ్చేసాయి. ఒకటి తెలుగుదేశం ఉంటే కమ్మాస్ అని, జనసేన ఉంటే కాపులని, బీజేపీ ఉంటే బ్రాహ్మిన్స్ అని. సో ఈ 3 కులాలకి ముద్ర పడిపోయాయి. ఈవెన్ వైసీపీ ఉంటే రెడ్లని, అంటే నేను కూటమి గురించి మాట్లాడాను. ఒకవేళ వైసీపీ ఉంటే అది రెడ్లని. అంటే కులాల మయం అనే దానికి ఇది ఏ రాజకీయ పార్టీ అతీతంగా లేదు. ఇప్పుడు కూటమి గురించి మాట్లాడినప్పుడు ఈ 3 కులాలకి ప్రాధాన్యత వస్తున్న 3 రాజకీయ పార్టీలుగా ఒక కూటమిగా ఉన్నాయి. కూటమిగా ఉన్న తర్వాత భారత రాజ్యాంగ లక్షణాన్ని ఎలా పులుముకోవాలంటే, కులం కన్నా పార్టీ ముఖ్యం. కాబట్టి పార్టీలో అన్ని కులాలు ఉంటాయి, సామాజిక న్యాయం ఉంటుంది, అనేక వర్గాల స్థితిగతులను చూపే కులాలు అక్కడ కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఒక రాజకీయ పార్టీ లక్షణాన్ని మాత్రమే చూపించి ప్రజల్లోకి వెళ్ళి నువ్వు ఉండాల్సిన అవసరం ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది. అంతేగాని రాజకీయ పార్టీ నేను పలానా కులానికి ప్రాతినిధ్యం వస్తున్నానని రాజకీయ పార్టీ ఏది రిజిస్టర్ కాదు, డెఫినెట్గా. కానీ అన్ఫార్చునేట్లీ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈ సమయంలో ఏం జరిగిందంటే, కూటమిలో ఉన్నటువంటి ఒక కులం సైలెంట్, ఒక రాజకీయ పార్టీ. అది ఎందుకు సైలెంట్ అవుతుందో తెలియట్లా. అది బీజేపీ చాలా సైలెంట్గా అలా ఉంటుంది. కానీ ప్రశ్నిస్తానను సైలెంట్గా ఉండలేనటువంటి ఉండాల్సిన రాజకీయ పార్టీ జనసేన ఎందుకు మారిందో కానీ, ఒకవైపు చూడాలన్న అవసరం ఉంటే ఆ వైపు చూడకుండా వేరే వైపు చూసి వెళ్ళిపోతూ ఉంది. ఈ రెండింటినీ మేనేజ్ చేయాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ బాధ్యతను విస్మరించి కూటమిలో కనీసం కోఆర్డినేషన్ ఉందా లేదని చూసుకోవటం మానేసి, తన పార్టీలో కూడా గందరగోళం ఉన్న సంగతిని గాలి కొదిలేసి ఆ నాయకులు ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి నేపథ్యం ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడుతున్నది. మీరు అడిగిన ప్రశ్న, కందుకూరు ఘటనకి నేను ఎలా కులం పనిచేసిందో చెప్తాను. కందుకూరు ఘటన నాకు తెలిసి కులం ఉంది కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది నేనైతే ఫీల్ కావట్లేదు. కులం ఉందని జరగలేదు, అది కులాన్ని బట్టి జరగలేదు. కులం దేశంలో ఉంది, సమాజంలో ఉంది. కానీ ఆ హత్యకు దారితీసిన కారణం కులం అనేది నేను భావించట్లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే ఊర్లో ఉండే 2 కులాలకు సంబంధించిన కుటుంబాలు అవి. కందుకూరు ఇష్యూ, ఇద్దరు కూడా ఒకరికొకరు పరస్పరంగా వాళ్ళ పొలాల్లో వీళ్ళు, లేకపోతే వాళ్ళ అవసరాలకు వీళ్ళు పనిచేసుకున్నటువంటి కుటుంబాలు. ఒకళ్ళు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ డ్రైవర్ ఇంకొకడు, ఒకడు ప్రొక్లైన్ ఉంటే ప్రొక్లైన్ డ్రైవర్ ఈడొకడు,
జీవనాధారం ఒకడు తోలితే ఒకడు కొంటే మాత్రమే ఉండే జీవనాధారం అది. కానీ గొడవ ఎందుకు వచ్చిందో కానీ దాన్ని ఇంకా రివీల్ చేయట్లేదు కాబట్టి చాలామందికి తెలిసినా రివీల్ చేయట్లేదు. గొడవ ఎందుకు వచ్చిందో కానీ హత్య దాకా దారితీసింది. హత్య దారితీసిన రెండో రోజు మూడో రోజు అది కులం రూపం పుంజుకుంది. అది ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఒక వ్యక్తి కారుతోటి గుద్దిచ్చి చంపడ్డాడు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే చనిపోయిన వ్యక్తి తరపున కులాన్ని తీసుకొని బయటకు వచ్చారు. మేము గెలిపిస్తే తెలుగుదేశాన్ని మీరు మమ్మల్ని చంపుతారా, కాపులను చంపుతారా అనే ఒక డైలాగు ఎందుకు వచ్చేసింది అంటే కాపులు కమ్మలు ఇద్దరు కలిస్తే ఒకరు గెలిపిస్తే ఒకరు గెలిచినట్టుగా నా కులం లేకపోతే నీ కులం ఎక్కడ అన్న దశలోకి వెళ్ళిపోయారు. నా పార్టీ లేకపోతే నీ పార్టీ ఎక్కడ కాదు, నా పార్టీ నీ పార్టీ కలవకపోతే మనం ఎక్కడని కాదు, నా కులం నిన్ను గెలిపిస్తే నువ్వు నన్నే చంపేస్తావా, నీ సంగతి చూస్తా అనే దశలోకి కులాన్ని ముందు పెట్టి రాజకీయ పార్టీలు వెనకాల ఉన్నాయి. సో తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్లో పరిపాలించడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి విధంగా ఆ రెండు పార్టీ రాజకీయ నాయకులు తయారైపోయారు ఈరోజు. మీరు ఇక్కడ కులమే లేదంటున్నారు, కానీ ఆ కులాన్ని దూషించాడు, ఆ కులాన్ని ఇలా మాట్లాడాడు అని చెప్పేసి దాని గురించి కదా వాళ్ళందరూ బయట. నేను అనేది అదే, ఇప్పుడు కులం కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు కులం వచ్చి ఉండొచ్చు, చంపుకునేటప్పుడు అసలు కొట్టుకోవడం తిట్టుకోవడం ఎందుకు వచ్చే కొంచెం లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఆ లోతుల్లోకి ఇప్పుడు మన ఇద్దరం కూడా వెళ్ళాం, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ us. బట్ రెండు రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి రెండు కులాలు అక్కడ ఒకరు జనసేన అభిమాని ఒకరు తెలుగుదేశం అభిమాని అనుకుందాం, అంతేగాని ఒకరు ఈ కుల అభిమాని ఒకరు ఈ కుల అభిమానం కాదు. అక్కడ వాళ్ళిద్దరు కొంచెం ఉంచుకోనివ్వండి, తన్నుకొని చంపుకునే దగ్గరికి వచ్చేసరికి నా కులాన్ని నువ్వు చంపుతావా, నీ కులం నేను లేకపోతే గెలిచేదా అంటే నీ పార్టీ నేను లేకపోతే గెలిచేదా, నా పార్టీ లేకపోతే గెలిచేదా అని పోయింది అక్కడ. అంటే రెండు కూటమిలో ఉండాల్సిన రెండు కూటమి పార్టీలు రెండు కుల సంఘాలుగా విడిపోయినటువంటి నేపథ్యం. అంటే తెలుగుదేశం పార్టీ ఒక కుల సంఘంగా దిగజారిపోయిందా, లేకపోతే ప్రశ్నిస్తానన్న చెప్పడానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి పెట్టుకున్న రాజకీయ పార్టీ కాపు అనే కులంతో నీచంగా కిందకు పడిపోయిందా జనసేన అనే పార్టీ? అంటే నిన్నటిదాకా మీ చుట్టూరు తిరిగినటువంటి ఈ ఇద్దరు నాయకులు ఈరోజు మీ పార్టీ దాని పేరెత్తకుండా కులం పేరెత్తే మాట్లాడే దశలో మీరుంటే మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? అంటే మీకు కూడా కులమే ప్రధానమైందా? కులమే ప్రధానం అయితే మీరు అక్కడికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి మీ పార్టీని విత్డ్రా చేసుకోండి. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి పార్టీ ప్రాధాన్యత మోడల్లో కాకుండా కులం ప్రాధాన్యత మోడల్లో ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఇది వాళ్ళిద్దరికీ డేంజరే, మాకే సంబంధం లేదు. కానీ సోషల్ ఆర్డర్ని మీరు చర్చించమంటే విశ్లేషించమంటే కులాల మయమైనప్పుడు కూడా ఈ దేశంలో సమాజంలో రాజకీయ పార్టీ ఆ ఆలోచన వచ్చినప్పుడు నువ్వు చూపించాల్సింది ఏంటంటే ఒక పార్టీ చూపించాలి. పార్టీ సైలెంట్ అయిపోయింది, కులం ముందుకు వచ్చింది. కులం కూడా ఎక్కడి నుంచో వచ్చేసింది ఇక్కడ దాకా, ఒకచోట ఆగట్లేదు. ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడు, ఆ కులానికి సంబంధించిన వ్యక్తి రాజకీయ పార్టీ నాయకుడు అతను మాట్లాడు, కానీ వాళ్ళిద్దరు చుట్టూ ఉన్నవాళ్ళు మాట్లాడుతుంటారు. ఇది వాట్ టైప్ ఆఫ్ సిగ్నల్ ఇయర్స్ అని? ఎలాంటి రాజకీయ పార్టీకి నాయకత్వం ఇస్తున్నారు మీరు? కుల రాజకీయాలని ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టి చంపుకోండి, 1 ఎకరా ఇస్తాం, 2 ఎకరాలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం అని ప్రభుత్వ రమ్మని మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు తెలుగుదేశం జనసేన తప్పు చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేసేది ఒకటి సార్. ఇప్పుడు సరే ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఆయన ఏం మాట్లాడారు, అసలు పార్టీ కార్యక్రమాలకు లేదంటే మిగతా కార్యక్రమాల్లో కులాలకు సంబంధించిన గొడవలు జరిగి చనిపోయినప్పుడు మీరు ప్రభుత్వ డబ్బులు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు ఆయన. అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఇదే గతంలో వీరయ్య చౌదరి అనేటువంటి ఒక వ్యక్తి టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే ₹1 కోటి మీరు డబ్బులు ఇచ్చారు, అవి ఎవరి డబ్బులు అని చెప్పేసి అడుగుతున్నారు. మీ కులానికి సంబంధించిన ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చినప్పుడు ఈ కులానికి సంబంధించిన వ్యక్తికి డబ్బులు ఇస్తే తప్పేంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే మీకు కులము పార్టీ ఈ రెండింటికి తేడా తెలియకపోతే మీ బిహేవియర్లు అప్రోచ్ కూడా మీరేం చేస్తున్నారో మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఏవి వెంకటేశ్వరరావు గారు లాంటి సీనియర్ బ్యూరోక్రాటే ప్రశ్నించాడంటే ఇది బహిర్గతమైన అంశం కదా.
మీరు ఎలా అంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? స్కూల్ లేదా స్కూల్ పెట్టి నడుపుతున్నారు కదా పార్టీ తరఫున, లేకపోతే ఇండిపెండెంట్గా మీరు తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా. దీన్ని ఏ లెక్కల్లో కట్టాలి? అంటే పార్టీని మీ పార్టీలో గొడవలు వస్తే మీరు పార్టీని వదిలేసి కులం వైపు వెళ్తారా? మీ కులంలో గొడవ వస్తే కులం వదిలేసి పార్టీకి వెళ్తారా? అవకాశవాదం కదా. సమాజానికి ఏ సిగ్నల్ పంపిస్తున్నారు? మిగతా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి మీరు ఏ సిగ్నల్ పంపిస్తున్నారు? మీరు సీనియర్స్ కదా, అన్ని విషయాల్లో అనుభవం ఉన్న నాయకులు కదా. ఒక అతనేమో ప్రశ్నించడానికి వచ్చి ప్రశ్ననే మర్చిపోయి ప్రశ్నని ఎత్తుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడుందోనండి విన్నారు మీరు? ఎక్కడ ప్రశ్నని ఎత్తుక్కుంటూ తిరిగే మనుషులు ఎవరు ఉంటారా? అసలు ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు అండి, ఏ ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వట్లేదు. ఏ ఇష్యూ మీద ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళ అన్నం తిరితే రెస్పాండ్ కాలేదు, వాళ్ళ కులాన్ని తిరితే రెస్పాండ్ కాలేదు, భీమవరంలో పేకాట ఆడుతుంటే రెస్పాండ్ అయ్యాడు. అది ఎందుకు వచ్చింది ఇప్పుడు అసలు? ఇప్పుడు దానికి సంబంధించి ఆయన ఒకలా మాట్లాడితే డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇంకోసారి మాట్లాడారు. అంటే అక్కడ ఇదంతా కూడా సహజంగా జరిగేది, ఇదంతా కూడా కామన్ అనే విధంగా మాట్లాడారు. అంటే అసలు ఈయనెందుకు ప్రశ్నించాడో ముందు తెలియాలి. భీమవరంలో కోడి పందాలు, ప్యాకెట్లు ఇవన్నీ అక్కడ సహజంగా జరిగాయి. అయితే అంటే సహజత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా? క్లబ్బుల్లో ఏం జరిగిందో తెలియకుండానే, క్లబ్బుల నుంచి ఎన్ని డబ్బులు ఎవరెవరికి చేతులు మారుతున్నాయో తెలియకుండానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుంటారా? ఎందుకు భీమవరం క్లబ్లో ఒక నెలకి ఒక రోజుకే ₹1,00,000 మీడియేటర్స్కి వెళ్తూ ఉంటాయి? భీమవరంలో నాకు తెలిసి 2-3 ప్రధానమైనటువంటి ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీ నాయకులు సాయంత్రంగా అక్కడ చేరి, డబ్బులున్న ప్రతివాడు అక్కడ చేరి ప్యాకెట్ ఆడుతూ ఉంటారు. అక్కడ కూర్చొని డైరెక్ట్గానే ఆడుతున్నారు. డైరెక్ట్గానే వాళ్ళకి పోలీస్ స్టేషన్కి ఒక ఏముంటుంది, ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఒక కనుసైగో, కన్ను కొట్టడమో, లేకపోతే మెడ తిప్పటమో, ఇలా అంటామో అలా అంటామో ఏవో జరుగుతాయి. కానీ అక్కడ సడన్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియట్లా. ఆ ప్రాబ్లాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ నీళ్లు చల్లటం కోసం అక్కడే ఒక పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు కదా. భీమవరంలో ఈ మామూలు కామన్ అయ్యాయి. కోడికి కత్తి కట్టాలి, సంక్రాంతి నాడు కోళ్ల పందాలు వేయాలి, దానికి సుప్రీంకోర్టు తీసుకొచ్చి వెళ్ళి ఆర్డర్లు తీసుకొచ్చి నేను 7 ప్యాకెట్ల మీద వాళ్ళు మాట్లాడితే నేను ఎందుకు ఊరుకుంటాను? ఎవరో వాళ్ళు వీళ్ళు ఎందుకైతే డిప్యూటీ సీఎం ఆయన, ఒక పార్టీ రిప్రజెంటేటివ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అయితే ప్యాకెట్ మీద డిప్యూటీ సీఎంలు, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరు కలిసి డిబేట్ పెట్టమనండి. పెట్టమనండి సార్, అది ఏం తెలుస్తారో చూద్దాం. దాంట్లో పాపం అనిత గారిని కూడా ఇన్వాల్వ్ చేశారు. అసలు ఆమె హోంశాఖకు సంబంధించి ఆమె మంత్రిగా ఉంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా డీజీపీకి లేఖ రాస్తూ వచ్చారు. డీజీపీ హోమ్ మినిస్టర్కి రాయలేదు. అదే అంటున్నా, కనీసం రిప్రజెంట్ చేసి, అంటే కూటమిలో ఉన్నారు, కూటమికి సంబంధించి ఏదైనా మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది. మీరు డైరెక్ట్గా అది హోమ్ మంత్రికి రిప్రజెంటేటివ్ చేసి ఇలా ఉంది జరుగుతుంది మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తే తీసుకుంటారు కదా. ఆమెను ఎందుకు పక్కన పెట్టేసి డైరెక్ట్గా డీజీపీకి చెప్పాల్సిన అవసరం ఉంది? సో ఇద్దరు రాజకీయ నాయకులు కూడా మూడో రాజకీయ నాయకులకి మంత్రి అయినా సరే లెక్క లేకుండా ఓన్లీ డీజీపీకి రాసుకున్నారు. అంటే మంత్రి దగ్గర ఏమీ లేదు కదా. ఏముంది ఆ అమ్మాయి మనం చెప్తే చేయాల్సిందే కదా. ప్యాకెట్ అయినా, కల్తీ కళ్ళు అయినా, లేకపోతే ఇంకో చోటికి అక్కడైనా ప్రాబ్లం వచ్చింది పోయి రమ్మని మనం చెప్తే పోయి మన ఆడబిడ్డే కదా అనుకున్నారేమో. అది లెక్కలేంతనం కదా. అదే అన్న, ఎందుకు అది వస్తుంది? ఆ డిస్క్రిమినేషన్ ఎందుకు వస్తుంది కూటమిలో? ఉంది కదా, కూటమిలో డిస్క్రిమినేషన్ లేకుండా ఎందుకు ఉంది అసలు? ఎక్కడ ఏముంది? అక్కడ ఉన్నటువంటి అంటే మనం ఇంకొక లైన్లోకి మనం జంప్ అవుతాం. కానీ ఇప్పుడు విజయవాడలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ ఏం గొడవ అసలు? అది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అనుకుందామా, లేకపోతే 2 స్థాయిల్లో ఉన్నటువంటి పోస్టుల మధ్య గొడవ అనుకుందామా, లేకపోతే 2 కులాలకు సంబంధించిన వ్యక్తుల మధ్య గొడవ అనుకుందామా? ఎటు తీసుకెళ్తాం? నువ్వు కందుకూరులో కులాన్ని ముడిపెట్టావు, నువ్వు కొలికిపూడి దగ్గర చిన్ని దగ్గర కులాన్ని ఎందుకు చెప్పట్లేదు? అక్కడ ఆయన కూడా సరే ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించి ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్సీ కదా. నువ్వు కందుకూరులో ఏమో నీకు కాపులు కమ్మల దగ్గర ఘర్షణ జరిగి చంపుకుంటేమో 4 ఎకరాల భూమిని ఇచ్చి వస్తావు.
ఇక్కడేమో ఆత్మగౌరవానికి సంబంధించిన నా స్థానంలో నా ఎమ్మెల్యే ప్రాంతంలో నా నియోజకవర్గంలో ఎలా తిరుగుతాడు ఒక ఎంపీ నాకు తెలియకుండా అంటేమో ఆత్మగౌరవానికి సంబంధించిన సబ్జెక్ట్నేమో లెక్క లేకుండా చూసి చూసినట్టుగా వదిలేస్తాం. ఓకే, ఎందుకు జరుగుతూ ఉంది? విజయవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు 2 ఎస్సీ నియోజకవర్గాలు కదా. ఆయనది నందిగామ తిరువూరు రెండే కదా. ఎందుకు ఎంపీ గారు ఈ 2 నియోజకవర్గాల్లోనే ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి యాక్టివిటీస్ నడుపుతున్నాడు? మిగతా 5 ఎందుకు పోలేకపోతున్నాడు? అంటే ఎస్సీ రిజర్వ్ స్థానాలంటే అంత చులకనగా కనపడి ఆ ఎమ్మెల్యేలు మేము చెప్పినట్టుగా లేకపోతే నా మనుషులు చెప్పినట్టుగా లేకపోతే 2 గ్రూపులు పెట్టినట్టుగా వింటారనే మీకు చిన్న చూపు ఉండబట్టే కదా. ఈరోజు ఇంకా కొలుకుపూడి మాట్లాడలేదేమో, ఇంకా ఓపెన్ కాలేదేమో, ఎక్కడో మనీ పాయింట్ ఆఫ్ దగ్గర పెట్టి ఆపేశాడు. ఇంకా ఏ అంశంలోకి వెళ్తాడు? సోషల్ ఆస్పెక్ట్లోకి వెళ్తే సమాధానం చెప్పాలిగా. ఒకవేళ చిన్ని గారు కూడా ఏమైనా సమాధానం చెప్తాడేమో, ఆయన చేసిన తప్పులేంటి ఇవన్నీ. అంటే అల్టిమేట్గా ఏం జరుగుతుంది? కూటమిలో బేటలు కదా, కూటమిలో అనేబుల్ టు కంట్రోల్ కదా. అధినాయకుడు ఎక్కడ ఉండాలి? అధినాయకుడు ఎక్కడ ఎవరికి ఏం చెప్పాలి? పైనుండి ఆయన. ఇది ఒకటోసారి కాదు కదా, నాకు తెలిసి ఈ 16 నెలల్లో ఇది 3వసారి అనుకుంటారు. ఇంకా ఎక్కువేనా? ఇంకా ఎక్కువ. ఆయన ఎందుకంటే చాలాసార్లు బయటకు వచ్చాడు, గంజాయి మీద ప్రశ్నించాడు, నకిలీ మద్యం మీద ప్రశ్నించాడు, ఈవెన్ బెల్ట్ షాపుల మీద ప్రశ్నించాడు. వాటిని కూడా క్వశ్చన్ చేస్తూ వచ్చాడు. అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూ తీసుకొచ్చారు ఆయనకి. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారిని 95 నేను సీఎంని, నేను అడ్మినిస్ట్రేటర్ని, CEO తరహా అది మాట్లాడుతుంటారు కదా. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు పట్టు కోల్పోతున్నారు? పార్టీ మీద పట్టు కోల్పోయారు అనుకోవాలా, లేదంటే కోల్పోతున్నారా? అసలు పట్టు లేదండి. ఎందుకు లేదంటే నాకు తెలిసి అడ్మినిస్ట్రేషన్ మీద ఎప్పుడైతే పట్టు కోల్పోతారో ఆటోమేటిక్గా పార్టీ మీద కూడా కోల్పోతారు. ఓకే, ఈరోజు కూటమిలో ఉన్న 3 రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడినప్పటికీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకి ఏది కావాలో అది చేయటంలో టోటల్గా విఫలమైపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు 7 కంప్లీట్ అయినా ఇంకో 10 చేయాలి. ఆ 10ని కంప్లీట్ చేయకపోగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని ఒక దాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రజలకు సంబంధించిన ఆరోగ్యాన్ని కూడా నడపలేని దరిద్రమైన స్థితిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇంకా దేనికి మీరు నాయకత్వం ఇస్తారు? దేన్ని మీరు ఫండమెంటల్ డ్యూటీగా తీసుకుంటారు? ప్రజల ఆరోగ్యానికన్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి ఇంకా అంతకన్నా ఎక్కువైంది ఏమైనా ఉంటుందా? దాన్ని కూడా మేము నడపలేమని నువ్వు PPP మోడల్లో ప్రైవేట్ వాడికి అప్పచెప్తూ ఉంటే అక్కడ కూడా మీరు ఈ కూటమిలో ఉన్న వాళ్ళు ప్రశ్నించకుండా ముగ్గురు అడ్జస్ట్ అయిపోతూ ఉంటే ఒకరి మీద ఒకరు ఎవరు మాట్లాడటం లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి 1 కోటి మంది ప్రజల సంతకాలను తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీని కలుపుకొని అవసరమైతే నిరాహార దీక్షలకు వెళ్తూ బంధులు చేస్తూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి విలేజ్ ప్రెస్ మీట్లు పెట్టి రచ్చమండలు పెట్టి దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ఏమాత్రం వీల్లేదు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన పేదవాడికి ఆరోగ్య సమస్య వస్తే వాడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వ ఆసుపత్రి లేకపోతే, ప్రభుత్వ మెడికల్ కళాశాల లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్తే లక్షలు ఖర్చు పెట్టి తన ఆరోగ్యాన్ని కాపాడుకునే శక్తి సామర్థ్యం వీడికి ఉంటుందా? ప్రభుత్వం కదా ఈ బాధ్యతను తీసుకోవాల్సింది. ప్రభుత్వం ఎలా చేతులు ఎత్తేస్తుంది? చేతులు ఎత్తేస్తే అది కూటమి ధర్మం అవుతుందా? కూటమిలో ఉన్నవాడు ఎందుకు మాట్లాడటం లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రజలు అందరిని కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన దశలోకి వస్తే కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? అంటే మీరు దౌర్జన్యపూరితంగా వెళ్ళిపోతూ ఉంటే ప్రభుత్వం చేయాల్సిన పని ప్రైవేట్ వాడికి అప్పచెప్పేసి ఇంకా దేని చేస్తారు మీరు? విద్యలో మీరు ప్రైవేటైజేషను, వైద్యంలో ప్రైవేటైజేషను, వ్యవసాయంలో ప్రైవేటైజేషను, సెక్యూరిటీలో ప్రైవేటైజేషను, లా అండ్ ఆర్డర్లో కూడా మొన్న కోర్టు ఏమన్నది? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తరపున నడుపుతున్నట్టు పోలీస్ వ్యవస్థని మూసేసుకోండి అన్నది. చాలా సీరియస్ అలిగేషన్ అది. ఇంకా మీ అనుభవం ఎక్కడ? మీరు ఇందాక అన్నారు కదా దీనిలో అనుభవం కనపడలేదా ఏంటని. అసలు దేనిలో కనపడింది వీళ్ళ అనుభవం? వీళ్ళు పరిపాలనలో కాకుండా వీళ్ళు ఎక్కడో సంపాదనలో ఉన్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళకి తెలియకుండా అనేకమైన ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలో తెలియక వింటారో వినరో, మన ఎమ్మెల్యే కదా చెప్తే వింటాడో లేదో, వాడు నా మీద ఏమైనా కొత్త డైలాగ్ వేస్తాడేమో, అసలే నోటాడు, అసలే తెలివైనోడు, కొలికిపూడిని కదిలించొద్దు డైరెక్ట్గా మాట్లాడే అని అతనితో మాట్లాడే ధైర్యాన్ని ముఖ్యమంత్రి కోల్పోయి ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడలేకపోతున్నారు. పార్టీలోకి వచ్చిందే నిన్న మొన్న.
బట్ మీరు ఎంకరేజ్ చేసింది మాత్రం అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్ని విధాలుగా తిడుతుంటే అన్ని విధాలుగా ఎంకరేజ్ చేశారు. అవే తిట్లు రేపు మీ మీదకి ప్రయోగిస్తాడని చెప్పేసి అతను ప్రశ్నించలేకపోతున్నాడు. అదొకటి. పాపం అవునన్నా కాదన్నా చిన్ని గారు వచ్చేసి డబ్బులు పెట్టిన ఆయన తన వ్యాపారాల్లో మొత్తాన్ని కూడా వాడి పార్టీని అక్కడ నడిపి ఎన్నికల్లో 7గురిని గెలిపించుకొని ముందుకు వచ్చిన ఆయన మీద అవినీతి ఆరోపణలు, నేనే డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాను, ఏం మాట్లాడతావు అంటే సమాధానం లేదు. ఈయనతో మాట్లాడితే ఈయనేమంటాడు, అతనితో మాట్లాడితే అతనేమంటాడు, ఇదంతా ఎందుకు దుబాయ్ పోలా? ఏదో పెట్టుబడుల కోసం తిరిగి వచ్చేసరికి వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాకపోయేసరికి వరంలాగా సైక్లోన్ తుఫాన్ ఒకటి వస్తుందన్నారు. రాష్ట్రంలో చూస్తే రాజకీయ గందరగోళం కనపడుతూ ఉంది, అనేబుల్ టు కంట్రోల్ కనపడుతూ ఉంది. కాబట్టి రాజకీయంగా ఏర్పడినటువంటి ఆ వాయుగుండాన్ని ఈ వాయుగుండాన్ని ఏమీ చేయలేక ప్రజల్ని, అధికారులని, మీడియాని మొత్తం ఇదిగో 150 కిలోమీటర్లతోటి తుఫాను ముంచుకొస్తూ ఉంది, జాగ్రత్తగా చేయండి అని అసలు ఏమీ లేకుండా 2 రోజుల నుంచి గందరగోళం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా నీకు నెల్లూరులో, ప్రకాశంలో, గుంటూరు సగంలో వర్షాలు లేవు. ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల అక్కడక్కడ వీళ్ళు చెప్పినంత ప్రమాదం లేదు. అయితే ప్రమాదం కంటిన్యూస్గా వస్తున్నట్టు రాదు, దానికోసం జాగ్రత్తగానే ఉండాలి. అంటే ఈ రాజకీయంగా వచ్చినట్టు ఈ ప్రమాదాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో ఈ ప్రవీణులైనటువంటి వీళ్ళందరూ కూడా తమ పార్టీలో ఉన్నటువంటి, తమ కూటమిలో ఉన్నటువంటి వీటికి సమాధానం చెప్పలేక తుఫాను పేరుతోటి ఒక 4 రోజులు సర్దుకున్నారండి. తర్వాత అయినా సరే దానికి సమాధానం చెప్పాల్సిందే. తర్వాత ఇంకో టాపిక్ వస్తుంది, ఇంకో దాని గురించి అది ఎక్స్టెండ్ అయిపోయింది, ఇది సైడ్ లైన్ అయిపోద్ది. అంతేగాని కొలిగిపూడిని పిలిపించి లేకపోతే కందుకూరుని పిలిపించి ఏం జరుగుతుంది పార్టీలో, సమస్య లేదు, కర్ర తీసుకున్నాడు ఉన్నాడా? అదే నేను వేర్ ఇస్ ద ప్రాపర్ కోఆర్డినేషన్? వెన్ కోఆర్డినేషన్ is missing in any organization, you take it as a family, in a family, in organization, in a political party, in NGO, in a system, కోఆర్డినేషన్ అనేది మిస్ అయిపోతే యు ఆర్ అవుట్, టోటల్ అవుట్. తెలుగుదేశం పార్టీలో కోఆర్డినేషన్ ఉందా? ఇప్పుడైతే కనిపించట్లేదు. కూటమిలో కోఆర్డినేషన్ ఉందా? ఉందా? దానిలో లేదు. పై లేయర్ వరకు కనిపిస్తుంది, పై లేయర్ కూడా ఎక్కడ ఉంది? అలిగిపోయి జ్వరం వస్తేనే హైదరాబాద్ వెళ్ళిపోయిన మనిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి పలకరించి వస్తున్నాం కదా. కూర్చొని నువ్వు ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడుకొని అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఆఫీస్కి వస్తారు, ఒకళ్ళు ఆఫీస్కి రారు. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్తున్నారా? చాలాసార్లు ఇప్పుడు తెలంగాణకు సంబంధించుకుంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు మోస్ట్లీ ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా వాళ్ళిద్దరు పక్కన కూర్చుంటారు, బ్రీఫింగ్ ఇస్తారు, ఏం చేసాము, ఏం చేయబోతాం అని. ఇప్పుడు తెలంగాణలో ఉన్న డిప్యూటీ సీఎంను చూసి ఆంధ్రలో ఉన్న డిప్యూటీ సీఎం ఏమి నేర్చుకోవాలి, లేకపోతే ఆంధ్రలో ఉన్న డిప్యూటీ సీఎం చూసి తెలంగాణలో ఉన్న డిప్యూటీ సీఎం ఏమి నేర్చుకోవాలి? ఈ రెండు ఎవరైనా ఒక కుర్రోడు ఎవరైనా ప్రశ్న వేసుకో, పొలిటికల్గా ఆలోచించేవాడు. చెప్పండి నాకు. మీరే అన్నారు కదా, ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎం హ్యాపీగా, లేకపోతే డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్గా, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ హ్యాపీగా పనిచేస్తూ ఉంటే అక్కడ మినిస్టరు ఏమన్నా చేస్తున్నాడా? ఎందుకు చాలా విషయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయన శాఖలకు సంబంధించి చాలా విషయాల్లో ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రమే అది ఒక ఈవెంట్. అంతేగాని రోజు జరగాల్సిన పని ఎప్పుడో ఒక రోజు చేయటం కాదు. ఒక మినిస్టర్గా కూర్చొని, ఒక డిపార్ట్మెంట్లో కూర్చొని పని చేయాలండి. నువ్వు ఎక్కడో ఇంకొక యాక్టివిటీలో ఉండేవాడికి ఎక్కడ ఉంటుంది అసలు? దాన్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సింది ఎవరు? ఆనరబుల్ సీఎం గారు చేస్తున్నారా? మిస్సింగ్ కోఆర్డినేషన్ కమ్యూనిటీలో పరిపాలనలో మిస్ అయింది, కోఆర్డినేషన్ నీ కూటమిలో మిస్ అయింది, కోఆర్డినేషన్ నీ అడ్మినిస్ట్రేషన్లో మిస్ అయింది. కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ ఎక్కడ? హౌ టు మెజర్ 40 years ఇండస్ట్రీని మిస్సింగ్ కోఆర్డినేషన్ వితౌట్ యూజింగ్ ఎన్ కోఆర్డినేషన్, టు యూజ్ అ కోఆర్డినేషన్ వెన్ యూఆర్ అఫ్రైడింగ్ టు యూస్. నీ ఎమ్మెల్యేని ఎంపీని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పిరికి వాళ్ళుగా మీరు కనబడుతున్నారు కదా. ఎందుకు అక్రాస్ ద టేబుల్ కూర్చోబెట్టి మాట్లాడే శక్తి ఎందుకు పోయింది మీకు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కోఆర్డినేషన్ లేనట్టే కదా, మీకు ఎక్స్పీరియన్స్ సరిగా పనిచేయనట్టే కదా. ఎక్స్పీరియన్స్ ఉందని మనం చెప్పుకుంటూ పోతే ఉంటుంది. నీ ఎక్స్పీరియన్స్ని హౌ ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్? పార్టీని కంట్రోల్ చేసినప్పుడే కదా నీకు పార్టీని వ్యవస్థని ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎస్, ఇదిగో ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్లో ఉండి, ఒక రాజకీయ పార్టీలో ఉండి లైన్ దాటితే ఈ విధంగా ఉంటుంది. కెన్ యూ సస్పెండ్? కెన్ యూ గివ్ ఏ షోకాజ్ నోటీస్ టు యువర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ? కెన్ యూ ఆస్క్ టు స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ అని చెప్పగలరా?
వాళ్ళిద్దరిని పిలిచి ఈ రోజు నుంచి నాన్ సెన్స్ మీరు మాట్లాడితే తాట తీస్తానని ఒక రాజకీయ పార్టీగా రాజకీయ అధినేతగా చెప్పగలరా? చెప్పగలిగి ఉంటే నేను ఇందాక 3 సార్లు చెప్తే 3 సార్లు కదండి చాలాసార్లు ఈ విధంగా ఉందన్నారు మీరు. అంటే జరిగిన ఇన్సిడెంట్ జరిగినాయి, డైరెక్ట్ గా మాట్లాడుతూ వచ్చాడు. వేర్ ఇస్ ఈ గోటుది భీమవరం డిప్యూటీ సీఎం డిప్యూటీ స్పీకర్ పేకాట దగ్గర గొడవే కదా. ఏ సిగ్నల్ పంపిస్తున్నారు మీరు? ఎవరి కోసం మీరు డీజీపీకి ఒక లెటర్ రాశారు? మీరు ఇందాక అన్నట్టుగా హోమ్ మినిస్టర్కి రాయకుండా డీజీపీకి రాయటంలో మీ ఆంతర్యం ఏంటి? హోమ్ మినిస్టర్ లెక్కలో లేనట్టే కదా. లెక్కలో లేకుండా ఎందుకు పోతారు? అది ఒకవేళ మీ ఊర్లో కామన్ అయితే పాపం పవన్ కళ్యాణ్ గారికి పేకాట కామను అని తెలియదేమో. ఆయన అనుకుంటున్నాడు పేకాట ఈజ్ సిన్ అనుకుంటున్నాడు, పేకాట కాపురాలని కాల్చేస్తుంది అనుకుంటున్నాడు, పేకాట వల్ల కాపురాలు పోతాయి అనుకుంటున్నాడు. కాబట్టి బాధ్యత గల ఒక నాయకుడిగా ఆయన అడిగి ఉండొచ్చు. అడుగుంటే అంత ఈజీగా మా దగ్గర సర్వసాధారణం అని చెప్పేస్తూ ఉంటే సర్వసాధారణం ఎలా అయిందని ఈయన ఎందుకు ప్రశ్నించలేదు? మళ్ళీ వీళ్ళిద్దరిని కూడా ముఖ్యమంత్రి ఏమన్నా ఇచ్చేసాడా? ఏమయ్యా పేకాట మీద మీకు ఆజ్ఞలు లేవా? పేకాట అనేది ఆడ ఉన్నటువంటి పోలీసు స్టేషన్ చూసుకుంటుంది, పేకాట అనేది అక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకుంటూ ఉంటుంది. నువ్వేమో ఒక డిప్యూటీ స్పీకర్వి, అతనేమో ఒక పంచాయతీరాజ్ మినిస్టరు. దీని మీద లా అండ్ ఆర్డర్ సంబంధించిన సబ్జెక్టు మీద, పోలీసుకు సంబంధించిన సబ్జెక్టు మీద మీరిద్దరు మాట్లాడుకోవడానికి అని ముఖ్యమంత్రి అనగలిగాడా? కోఆర్డినేషన్ ఉన్నట్ట లేనట్ట? మీరు కలెక్టర్ అండి, అర్థమైంది పాయింట్. మీ కలెక్టర్ దగ్గరికి ఎవరో పేదోడు ఒకడు వచ్చాడు. వచ్చేస్తే మీరు లోపల ఉన్నారు, మీ గేట్ దగ్గర మీ బంట్రోత్ ఉంటాడు, మీ పిఎం ఉంటాడు. వచ్చి కలెక్టర్ గారు ఉన్నారంటే కలెక్టర్ గారు ఉన్నారో లేదో చెప్పకుండా నువ్వెవరు, ఏ ఊరి నుంచి వచ్చావు, ఏం పని మీద వచ్చావు, కాదండి కలెక్టర్ ఉన్నాడా, తర్వాత చెప్పవా నువ్వేం పని మీద వచ్చావు. ఈ లోపల కలెక్టర్ బెల్లు కొడతాడు. బెల్లు కొడితే అతను అనుకుంటాడు బెల్లు కొట్టిన వెంటనే నన్ను పిలుస్తున్నాడేమో, బంట్రోతు లోపలికి వెళ్ళి ఏం అడిగితే నా కోసం ఎవరు వచ్చారు అనుకుంటా ఉంటే ఆ బెల్లుకి బంట్రోతు ఆయన బెల్లు కొడతా ఉంటే బంట్రోతు తిరిగి ఈ సైడ్ చూస్తుంటాడు. రెండోసారి బెల్లు కొడతాడు. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్లు వేసుకున్న అతను అన్నట్టుకుంటాడు. మూడోసారి బెల్లు కొడతాడు. వాడు అనుకుంటాడు పోతాడేమో, నా కోసం పిలుస్తున్నాడు అనుకుంటాడు. మా వాడికి లోపల ఏం పని లేదే, ఎవరో బెల్లు కొడుతూ ఉంటాడు అని వీడి మధ్య అన్నాడు అనుకో. కలెక్టర్ అథారిటీ పనిచేస్తున్నట్ట? పనిచేస్తే నీ అథారిటీ లైస్ విత్ హూమ్? నీ అధికారము నువ్వు బెల్లు కొట్టిన వెంటనే నీ గేటు దగ్గర ఉన్న వ్యక్తి డోర్ తీసుకొని ఏమైంది అని అడిగితే నీ అధికారం పనిచేసినట్టు. లోపల ఉన్న అతనికి ఏం పని లేదులే భయ బోర కొడతా ఉంటాడని బయట అంటూ ఉంటే నీ అథారిటీ ఎవరి దగ్గర పనిచేస్తున్నట్టు? ముఖ్యమంత్రిగా నువ్వు ఎవరిని మందలించిన దశలో ఉంటే నీ అథారిటీ ఎక్కడుంది? ఇక్కడ కరెక్ట్ చేయాలి కదా ఇలాంటి ఇష్యూస్ అన్ని బయటకు వచ్చినప్పుడు. అంటే నువ్వు బెల్లు కొడితే కూడా కదలట్లే ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు బెల్లు కొట్టినా కూడా ఇక్కడ ఎవరి దగ్గర నుంచి రెస్పాండ్ రావట్లేదు. అటు హోం మంత్రి అయినా, లేదంటే ఇటు డిప్యూటీ స్పీకర్ అయినా, కొలికపూడి అయినా, లేదంటే కేసినేని చిన్ని అయినా, ఈవెన్ ఉప ముఖ్యమంత్రి. దెన్ యూ చెక్ యువర్ లైస్ అథారిటీ విత్ హూమ్. యువర్ అథారిటీ లైస్ విత్ హూమ్. నీ అధికారం అనేది ఎవడి మీద ఆధారపడి ఉంది? నువ్వు పిలిస్తే వెంటనే నీ వాడు ఎవడన్నా పరిగెత్తే నీ అథారిటీ ఉంటుంది. అవునా? మన అధికారం మనం కుర్చీలో కూర్చున్నామని చలాయిస్తే కాదు, ఈ కుర్చీని గౌరవించేవాడు అవతలవాడు ఉంటే, నిన్ను గౌరవించగలిగినోడు ఉంటే నీ గౌరవం నీ దగ్గర లేదు, అవతలవాడి మీద ఆధారపడి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి మనం. రాజకీయ పార్టీలు కూటమి కట్టడమే కాదు, కూటమి కట్టిన తర్వాత కూటమిలో ఎక్కడైనా ఏమైనా పొరపచ్చాలు వస్తే కంట్రోల్ చేయటం కూడా మీకు చేత అయి ఉండాలి. గాలి కుదిలేటి ఏంటండి? గాలి కుదిలేటి ఎవడైనా వదిలేచ్చు. గాలి కుదిలేసిన తర్వాత సమాజానికి నువ్వే సంకేతం పంపుతున్నావు? కందుకూరులో నువ్వు కులాల మధ్య ఏర్పడిన దాన్ని పార్టీలుగా తీసుకోకుండా కులాలకి వదిలేస్తే నీది రాజకీయ పార్టీ లేదా కుల సంఘమా? ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ డెఫినెట్లీ విల్ అరైజ్. మీరు కుల సంఘాలు నడుపుతున్నారా, రాజకీయ పార్టీలు నడుపుతున్నారా? కుల సంఘాలను నడిపే దశలోకి మీరు వెళ్ళిపోతే బోల్డ్ కుల సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, రేపు వాళ్ళే నడుపుతారు. కానీ అది కాదు. యువర్ పార్టీ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీ కంటైన్స్ విత్ సో మెనీ కమ్యూనిటీస్. అక్కడికి రండి మీరు. డోంట్ ట్రై టు మిస్ ద టోటాలిటీని మీరు మిస్ అవుతున్నారు. సిస్టమ్ని డోంట్ ట్రై టు స్పాయిల్ ద సిస్టమ్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. మీరు ఒకవైపు సిస్టమ్ని స్పాయిల్ చేస్తారు, టోటాలిటీని మిస్ చేస్తారు. వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? నేను దేని మీద మీ ఇంట్రెస్ట్ అండి? అసలు మీ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది? పరిపాలన మీద ఉందా, లేకపోతే పెట్టుబడి మీద ఉందా, లేకపోతే ఈ రాష్ట్రం మీద ఉందా, లేకపోతే మీ ఆస్తులు ఇంకోసారి పెంచుకోవటం మీద ఉందా? మీరు ఇద్దరు వ్యక్తులు మీరు కూటమిగా ఏర్పడి రాజకీయాలు 16 నెలలుగా మీరు విఫలమవుతున్న అంశాలు ఈ రాష్ట్రంలో ఎన్ని కనపడుతున్నాయి?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉంటే, ప్రజలతో ముందుకెళ్తూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక మీరు అందరిని అరెస్ట్ చేయట్లేదా? అందరి మీద కేసులు పెట్టడం లేదా? మీ వాళ్ళు ఒక ప్రశ్నిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ విషయం చర్చించడం నాకు నిజంగా పర్సనల్గా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ మీ. కొలికిపాటి గారు కానీ, లేకపోతే చిన్ని గారు కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, దిస్ ఈజ్ టోటల్లీ దేర్ ఇంటర్నల్ ఇష్యూ. ఆ ఇష్యూలోకి నేను పోదలుచుకోలేదు. బట్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇంటి సొసైటీ. మనం ఒక సొసైటీలో ఉన్నాం కాబట్టి మీరు ఒక ప్రశ్న ఇస్తారు, ఖచ్చితంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇది ఎలా అల్టిమేట్గా వాళ్ళు తేల్చుకోవాల్సిన, వాళ్ళు తేల్చుకోకుండా ఒకళ్ళు చూసి చూడనట్టుగా, ఒకడు అన్నీ నాకన్నా ఎక్కువ ఎవడో ప్రశ్నించలేనాడు, నాకు అన్నీ తెలుసని ఒకడు, నేను అన్నీ పెడితే నన్నే ప్రశ్నిస్తామని ఒకడు, వీళ్ళిద్దరితో మాట్లాడకుండా తప్పించుతూనే ఒకడు. మీరు రాజకీయ పార్టీ నడుపుతామంటే, రాజకీయ పార్టీకి మీరు పెద్దలంటే మీ పార్టీలో వాళ్ళు మిమ్మల్ని అంగీకరిస్తారా? సమాజంలో రాజకీయ పార్టీగా అవతారం ఎత్తొచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా మీరు చలామణి అవుతున్న తర్వాత, 2 రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత, మీరు కులాల మధ్య లేకపోతే వ్యక్తుల మధ్య వచ్చినటువంటి సందిగ్ధాన్ని మీరు తీర్చలేని నేపథ్యంలో మిమ్మల్ని ఎవడు గుర్తించాలి? ఈ రాష్ట్రంలో మిమ్మల్ని మీరు నాయకులుగా మేమెందుకు గుర్తించాలి? ఫస్ట్ ఆన్ వాట్ కెపాసిటీ? యాజ్ ఎ లీడర్ యూ హ్యావ్ బిన్ ఫెయిల్డ్ అని సామాన్యుడు మాట్లాడతాడు. రేపు పాలసీస్ బాగాలేపని ఏం బాగాలేపని మాట్లాడతారు కదా, కనిపిస్తుంది కదా. వాళ్ళకి సమాధానం చెప్పాలి. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పాల్సిన అవసరం లేదు. క్యాటర్కి చెప్పాలి, ఓట్లు వేసిన చెప్పాలి. అయితే అడ్మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు మీరు ఇన్ని అవరోధాలు మీ దగ్గర పెట్టుకొని, ఇన్ని అవాంతరాలు మీ దగ్గర పెట్టుకొని, ఎంతకాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ప్రతిపక్ష పార్టీగా మాట్లాడుతుంది, కావాలంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి మీరు రానియ్యం ఆయన మాట్లాడు, లేకపోతే మీకు మొత్తం అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి రాష్ట్రంలో 48 డిపార్ట్మెంట్లో, ప్రైమరీగా ఉన్నటువంటి 5-6 డిపార్ట్మెంట్లో, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇట్లా ఎక్కడున్నారు మీరు? నాకు చెప్పండి అసలు. వాట్ ఈస్ యువర్ ర్యాంకింగ్ ఇన్ ఎడ్యుకేషన్? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇంగ్లీష్ మీడియం అనే ఎడ్యుకేషన్ అనే మీడియాన్ని టోటల్గా తీశారు కదా. మీరు వచ్చిన 16 నెలల్లో 5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరకుండా బయటికి ఎందుకు వెళ్ళిపోయారు? డ్రాప్ అవుట్స్ అయ్యారు. ఎందుకు అయిపోయారు? మీరు ప్రభుత్వంలో ఉండి సమాజాన్ని అట్టడుగు వర్గాలకి నాయకత్వం వహించాలి కదా. హౌ టు ఎడ్యుకేట్ ద సొసైటీ. సొసైటీని ఎడ్యుకేట్ చేయడంలో మీరు అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్నే పేదోడికి అందకుండా చేసేసి, మాకు అక్కడ వాడు తెలుసు, ఎవడోడు సింగపూర్ వాడు తెలుసు, దుబాయ్ వాడు తెలుసు, దావోస్ వాడు తెలుసు, అమెరికా వాడు తెలుసు, వాళ్ళతోటి మేము సమ్మిట్లు నడుపుతాం, వాళ్ళందరం కూడా మేము విశాఖపట్నం పిలుస్తుంటాం. విశాఖపట్నానికి ప్రిపరేటరీ మీటింగ్ అంటే ఆస్ట్రేలియాలో ఒక మీటింగ్. వాట్ ఇస్ దిస్ సార్? ఏంటి అసలు ప్రిపరేటరీ మీటింగ్స్ ఏంటి? దేనికి? పెట్టుబడులు తీసుకురాడు. ఎక్కడ ఎవరి కోసం ఇస్తున్నారు పెట్టుబడులు? మీరు ఎవరు భూములు ఇచ్చి ఇస్తున్నారు? ఎవరిది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా దానం చేస్తూ మీరు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉంది, దోసుకు తినండి, మేము ఉన్నాం దాన్ని అమ్మటానికి, మేము ఉన్నాం మీకు ఇయటానికి. ఎవరు మీరు అందరూ అసలు? పెట్టుబడి పెట్టమంటే ప్రపంచం అంతా తిరిగి దొంగలందరినీ తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పెడతారా మీరు? ఎక్కడ ఎందుకు దొంగలు వస్తున్నారు సార్? దానికి సంబంధించి స్టేట్కి ఇన్కమ్ రాకుండా, ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వకుండా కంపెనీలలో వస్తాయి. చెప్పండి, ఏ పెట్టుబడికి ఎంత ఇన్కమ్ వస్తుందో చెప్పండి. ఏ పెట్టుబడికి ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో చెప్పండి. ఏ పెట్టుబడికి ఎంత ఆదాయం వస్తుందో చెప్పండి. ఓపెన్ చేయండి, వైట్ పేపర్ ఓపెన్ చేయండి. అసలు మీరు, నేను అడుగుతున్నాను సార్, ఈరోజు ఆవేదనతో అడుగుతున్నా సమాజంలో ఒక పౌరుడిగా. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల కోసం మీరు ఎదుగుతూ ఉన్నారు. ఎవడిచ్చాడు అసలు మీ హక్కు? ఎవడన్నా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేయాలనుకుంటే వాడు తెలుసుకొని వస్తాడండి మీ దగ్గర ఉందని. మీరు పోయి కొట్టేసి లేకపోతే మైకి పెట్టి ఊది 3-4 రోజులు అక్కడ ఉండి మొత్తాన్ని మేము తీసుకొస్తాం పోయి సింగపూర్ పోతే 3-4 రోజుల తర్వాత ఏమైంది? ఎవడన్నా వచ్చాడా? దావోస్ పోతే ఏమైంది? ఎవడన్నా వచ్చాడా? దుబాయ్ పోతే ఏమైంది? ఎవడొస్తాడు ఇక్కడ? ఆస్ట్రేలియా పోతే ఏమైంది? అడుగుతున్నా నేను. గతంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ఛాన్స్ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఎన్ని వచ్చాయి మీ పెట్టుబడి చెప్పండి? అంటే ఇప్పుడు మీరు మీ 5 సంవత్సరాల్లో కంపెనీలు తీసుకురావడం కోసం విదేశాలకు వెళ్ళొద్దు, అసలు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, పెట్టుబడులు రావాలంటే వాళ్ళే వస్తారంటారు. అంతే కదా నేను అడిగేది. అసలు మీరు ఆంధ్ర రాష్ట్రానికి అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టుగా మేము అమ్ముతాం రండి, మా దగ్గర మొత్తం ఫ్రీగా ఉంది, వచ్చి తీసుకుపోండి అని మీరు డబ్బు కొట్టి చెప్పడానికి ఎవరండి? మీరు అందరూ ప్రపంచం అంతా తిరిగి కన్వెన్షనల్గా ఎక్కడో సమ్మిట్లు జరుగుతాయి, గో దేర్, యూ అటెండ్ దేర్. దావోస్ అన్నారు, దావోస్కి వెళ్ళారు, దావోస్లో ఇంప్రెస్ చేయగలిగారా? నేను అడుగుతున్నాను. ఎందుకు రాకుండా పోయిన దావోస్ నుంచి? ఇఫ్ యు ఆర్ సో బిగ్, యూ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ యాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, దెన్ వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్?
లాస్ట్ టైం దావోస్ పోయిన తర్వాత వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? దావోస్ ఇస్ ఏ కన్వెన్షనల్ మీటింగ్, ప్రపంచవ్యాప్తంగా వస్తారు, అలాంటి వాటికి వెళ్ళండి. అంతేగాని ఆంధ్ర రాష్ట్రం తరఫున డబ్బులు ఖర్చు పెట్టి మీరు ప్రపంచంలో ఒక సమ్మిట్ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి అడుక్కొని మీరు రండి బాబు మా దగ్గర మొత్తం విశాఖపట్నం మొత్తం అమ్మేస్తాం అని చెప్పి వాడికి లేనటువంటి ఆశలు కల్పించి వాడిని మోటివేట్ చేసి ఏడకు తీసుకొచ్చి ఎవరిదే వదలుచుకున్నారు? వెన్ కన్వెన్షనల్ మీటింగ్స్ విచ్ యూ హ్యావ్ బీన్ అటెండెడ్, ఫ్రమ్ దట్ వాట్ ఈజ్ యువర్ ఎండ్ రిజల్ట్? దుబాయ్ వెళ్ళారు, ఐ మీన్ మలేషియా వెళ్ళారు, వాట్ ఈజ్ ఎండ్ రిజల్ట్? నేను అడుగుతున్నా. మీరు అమెరికా వెళ్ళారు, ఏమొచ్చింది మీకు? చెప్పండి, ఇవ్వండి, వైట్ పేపర్ ఇవ్వండి. లేస్తే ఆంధ్రప్రదేశ్ని మేము అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, మేము ప్రిపరేటరీ మీటింగ్లు పెడుతున్నాం, వాళ్ళని ఆహ్వానిస్తున్నాం, మేము ఉన్నాం కదా మీ తరఫున, మేము రండి. దుబాయ్ వాడు, ఆస్ట్రేలియా వాడు ఎప్పుడు సముద్ర తీరం చూడలేదా ఏంది? విశాఖపట్నం వచ్చి సముద్ర తీరం చూసి అక్కడున్న హోటల్లో మనం విడిదిస్తే ఆడ దిగి మనకేదో ఇస్తానికి వాడు ప్రపంచంలో బోర్డు చూసి ఉంటాడు. వాడు వ్యాపారం ఎక్కడ పెట్టుకోవాలో వాడు బ్రహ్మాండంగా తెలుసు. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలంటే వాళ్ళకే వాళ్ళు రావాలి, లేదంటే దావోస్ లాంటి సమ్మిట్లకి వెళ్ళండి, మీరు ప్రజల డబ్బులు తీసుకెళ్ళి అక్కడ సమ్మిట్లు పెట్టొద్దు అంటారు మీరు. అంతే, మిస్యూజింగ్ పబ్లిక్ మనీ కదండి. ఇంక కంపెనీలు ఎట్లా వస్తాయి సార్? కంపెనీలు పోటీ తత్వం ఉంటుంది రాష్ట్రాల మధ్య, వాటన్నిటి. లెట్ మీ టెల్ యూ, మన భారతదేశంలో బెంగళూరు ఇంతకుముందు ఏమన్నా సాఫ్ట్వేర్కి క్యాపిటల్ కదా, అవునా? సాఫ్ట్వేర్లో బెంగళూరే కదా. బెంగళూరు కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారుగా. బెంగళూరు నా వల్లే సాఫ్ట్వేర్ వచ్చిందని ఒక్క ముఖ్యమంత్రి అని చెప్పాడా? ఎవరు చెప్పలేదు. ఎంఎస్ కృష్ణ ఉన్నాడు, బెంగళూరుకి సుదీర్ఘకాలం ఉన్నాడు, బంగారప్ప ఉన్నాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరన్నా బెంగళూరు దేశవ్యాప్తంగా ఇప్పుడు మనకు సిలికాన్ వ్యాలీ ఎక్కడ ఉంది అనుకుంటే ఎక్కడ చూసుకుంటాం మనం? ఇక్కడ బెంగళూరేగా. క్వాంటమ్ వ్యాలీ అంటే బెంగళూరే చూస్తాంగా, సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు చూస్తాంగా. దాని తర్వాత హైదరాబాద్ వచ్చింది అనుకుందాం. హైదరాబాదు ఒక హైటెక్ సిటీ ఒకటి కట్టాం. దానికి హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కట్టిన తర్వాత, కట్టక ముందు, ఆ తర్వాత బోల్డ్ మంది ముఖ్యమంత్రులు వచ్చారు. అక్కడ నీకు బెంగళూరులో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. బెంగళూరు సాఫ్ట్వేర్ని నా వల్లే వచ్చిందని ఒక్క ముఖ్యమంత్రిని క్లెయిమ్ చేసుకున్నాడా? చేసుకోలేదు కదా. ఇక్కడ ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్లో ఏమైందని, నేను లేకపోతే సాఫ్ట్వేర్ రంగమే లేదు, నేను లేకపోతే మైక్రోసాఫ్ట్ లేదు, నేను కట్టకపోతే హైటెక్ సిటీ లేదు. హైటెక్ సిటీ ఏమన్నా ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ అండి, అదొక బిల్డింగ్ సార్, దాంట్లో మల్టిపుల్ కంపెనీస్ వర్క్ చేస్తూ ఉంటాయి. అంతే కదా. ఇదేమి సోషల్ ఇంబ్యాలెన్సెస్ని సరిచేసి సోషలిస్టిక్ ప్యాటర్న్లో రాజ్యాంగం ప్రకారం సమాంతరంగా మనం ఉంటుందని చెప్పేది ఏం కాదుగా, అంతరాలు ఉండే సమస్యగా. నువ్వు దాన్ని తీసుకొచ్చి పెట్టి ఉన్న పబ్లిక్ సెక్టర్ని తెగనమ్మి దేశంలో ఎక్కడ లేకుండా నా వల్ల ఇది పుట్టిందని చెప్తే, నీకన్నా ముందు చాలామంది పుట్టించారు కర్ణాటకలో, వాళ్ళు ఎవరు చెప్పుకోండి ఈ బిడ్డ నాకు సంబంధించిందని. ఎందుకు మీరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు మీరు మీ కన్వెన్షనల్ సమ్మిట్లో మీరు ఫెయిల్ అయిపోయి దుబాయ్ ఎందుకు పోతారు, లేకపోతే ఇంకో సింగపూర్ ఎందుకు పోతారు, అమెరికా ప్రత్యేకంగా ఎందుకు వెళ్తున్నారు? ప్రత్యేకంగా వెళ్ళి ఎవరితో ఏం చేస్తారు మీరు? వాట్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్ లెవెల్? టెల్ మీ. నువ్వు ప్రపంచంలో ఉన్న వాళ్ళకి నువ్వు నీ కమ్యూనికేషన్ కెపాసిటీ ఏంటి? ఎంతమందికి నువ్వు మాట్లాడేది అర్థమవుతుంది? ఎంతమంది నేను అర్థం చేసుకుంటారు? ప్రపంచంలో ఉన్న దిగ్గజాలు మొత్తం వాళ్ళు మాట్లాడేది మనకెంత అర్థమవుతుంది? అంటే నేను మన ఆంధ్రప్రదేశ్ని చిన్నదిగా చేసి నేను మాట్లాడదలుచుకోలేదు. మీకు ప్రీవియస్ హిస్టరీ ఏం ప్రూవ్ చేసింది? మనం దావోస్ పోయాం, ఏమి రాలేదు. సింగపూర్ పోయాం, ఏమి రాలేదు. అమెరికా పోయాం, ఏమి రాలేదు. ఆస్ట్రేలియా పోయాం, ఏమి రావు. దుబాయ్ పోయాం, అంతకన్నా రావు. ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా. ఇవన్నీ పోవటానికి ఎవరు డబ్బులు? డెఫినెట్గా ప్రజలకు సంబంధించి. మీరు రాష్ట్రాన్ని అటు తీసుకెళ్తున్నారా? రాష్ట్రానికి అటు నుంచి ఏమైనా తీసుకొస్తున్నారా? ఏం తీసుకురా బాగా? ఆఖరికి ఏం తీసుకొచ్చారు? మొలకల చెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈ ఫ్యాక్టరీలో మీరు తెస్తారనుకుంది, ఈ కర్మగారాల ఏంటి సార్? నువ్వు కన్వెన్షనల్ మీటింగ్స్లో యూఆర్ అనేబుల్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీకన్నా తెలంగాణ ముఖ్యమంత్రి బెటర్ అనిపించాడు మొన్న దావోస్ పోయినప్పుడు. అక్కడ కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి అదే ఏం రాలేదనేది కదా అప్పుడు చర్చ. మీ వైసీపీ వాళ్ళందరూ అప్పుడేమన్నారు? ఏం రాకపోతే మేము ఓన్లీ ప్రిపేర్ చేయడానికి పోయాం, దిస్ ఓన్లీ ఇంట్రడక్టరీ మీటింగ్ అంట. ఇంట్రడక్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి దావోస్ కొత్త ఇంట్రడక్షన్. సీనియర్ నాయకుడు, చాలాసార్లు వెళ్ళారు కదా, సీనియర్ నాయకుడు కదా. ఆయనకున్నటువంటి అనుభవం కానీ ఆయనకున్న ఎక్స్పోజర్ కానీ, ఆయన ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తేలేకపోయారు? ఈజీ క్వశ్చన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏళ్లలాగా ఎందుకు ప్రపంచం అంతా జరగలేదు? ఒకసారి రెండుసార్లు వెళ్ళారుగా, అంతే కదా.
మరి ఇంత మేర ఎన్నిసార్లు అసలు నేను ఇప్పుడు కూడా నేను ఒక సలహా ఇస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని మనం ఆస్ట్రేలియా, అమెరికా, సిడ్నీ, సింగపూర్లు ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు. నీకు ఒకవేళ తిరిగి నువ్వు 100 మంది పెట్టుబడిదారులను ఒప్పించి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టినా అంతకన్నా ఎక్కువ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళండి, రాజుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు కొన్ని వేల కోట్లకి ఒక కుటుంబం పడగలెత్తుంది. ఆ కుటుంబాలతోటి మాట్లాడండి. నేను 2 జిల్లాలు చెప్తున్నా. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు స్వతహాగా వాళ్ళు సుసంపన్నులై ఉన్నారు. అక్కడ చాలా పెద్ద వాళ్లే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు నడుపుతూ ఉన్నారు. దయచేసి మీరు వాళ్ళ దగ్గరికి మీ కృష్ణా జిల్లా పక్కనే ఉన్నటువంటి అరగంట ప్రయాణంలో ఉన్న ఏలూరుకి వెళ్ళండి. పక్కనే గంట ప్రయాణంలో ఉన్నటువంటి భీమవరం వెళ్ళండి. మీకు పెద్ద వాళ్ళ కన్నా 7 పెట్టుబడిదారులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి చెప్పండి, మీ దగ్గర డబ్బులు, మీ దగ్గర ఆస్తులు ఇవన్నీ తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి, లేకపోతే నీకు విశాఖలో పెట్టండి. ఇదిగో ఇంత ఆదాయం వస్తుంది. లెక్కలు ఎక్కడేంటి మీరు? 1 గంటలో జరిగిపోయే పని ఒక మంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రాజుగారిని పిలిపించుకొని, లేకపోతే అక్కడ పెట్టుబడిదారులను పిలిపించుకొని నువ్వు విజయవాడలో కూర్చొని మాట్లాడుకునే దానికి నువ్వు లేస్తే నువ్వు దుబాయ్ పోయొచ్చే లోపల ఇక్కడ కందుకూరు కట్టడం జరిగా, నువ్వు దుబాయ్ పోయొచ్చే లోపల నీ ఎంపీ, నీ ఎమ్మెల్యే ఇద్దరు కొట్టుకుని రోడ్డు ఎక్కా. నువ్వు దీన్ని కంట్రోల్ చేయలేక తుఫాన్ వస్తుందని చెప్పేసి తుఫాన్ పేరు మీద మొత్తం డైవర్ట్ చేసి అసలు రాని తుఫాన్ని శ్రీకాకుళం, నీకు తెలంగాణలో రాయలసీమలో తుఫాన్ లేదు. అదే ఉంది ఇక్కడ కొన్ని ఏరియాలు కొద్దిగా సార్, కొంచెమే కదా. దానికి మొత్తాన్ని అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని సముద్ర తీరమే పైబడతా ఉంటే నువ్వు దూరంగా వెళ్ళాలి. కానీ వీళ్ళందరికీ అడ్డుండి నేనున్నాను చూస్తానని నువ్వు తీసుకొచ్చి పెట్టి డైవర్షన్ పాలిటిక్స్లో మీరు గనులైపోయారు కదా. రాష్ట్రం ప్రజలే మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో నో డిసిప్లైన్, కూటమిలో ఒకటి మాట ఒకటేనట్లేదు, కూటమిలో కులం రాజ్యం వెళ్తూ ఉంది. ఈ కులాన్ని వీళ్ళు మార్చకపోతే, ఈ నాయకులు మాట్లాడకపోతే, వీళ్ళు సైలెంట్గా ఉంటే వీళ్ళని నమ్ముకొని మనం పోతాం. అదిగో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడండి ఎంత బాగా పనిచేస్తుందో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, మీరు దుబాయ్ నుంచి వచ్చేసి వీళ్ళతో మాట్లాడకుండా తుఫాన్ ఒకటి దొరికిందని దాని మీద డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే వేర్ యూఆర్ గోయింగ్. చూద్దాం మరి దానికి సంబంధించి ఏంటి పరిస్థితి కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ జూపుడి గారు. ఇది జూపుడి గారు ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.